హాయ్ అందరికి నమస్కారం. సో, నేను చాలా రోజుల తర్వాత మా పొలం దగ్గరికి వెళ్ళి, మా పొలంలో ఉన్న 8 ఎకరాల బత్తాయి నిమ్మ చెట్టు, అవి ఇప్పటికి ప్రతి ఒక్క చెట్టుకి కాపు వచ్చిందా లేదా, కాయలు ఎక్కువ ఉన్నాయా లేదా, బాగా వచ్చినాయా లేదా అనేది మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది చూడండి చెట్టు. ఆ చెట్టుకి ఒక తెల్లగా ఉంది చూడండి, అది ఫ్లవర్స్ అనమాట. దాన్ని మనము నిమ్మ చెట్టుకి కాపు అంటాం. సో అయితే దీన్ని మోసంబి చెట్టు అంటాం, లేదంటే బతాయి చెట్టు అంటాం. సో నేను వచ్చి నిమ్మ చెట్టు అంటాను, ఓకేనా. సో చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి కాపు అనేది చాలా బాగా వచ్చింది అనమాట. అవును కదా, చూడండి. ఈ వానాకాలంలో కూడా కాపు అనేది చాలా బాగా వచ్చిందన్నమాట. సో అండ్ కాయలు చూడండి, కాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఒక చెట్టులోనే కొమ్మకి ఎక్కువ కాయలు వచ్చినాయి చూడండి. అవును కదా, చూడండి. అంటే పోయే సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి కొద్దిగా బాగా వచ్చింది అన్నమాట. చూడండి, చూసారు కదా. అంటే ఇప్పటికి ఈ చెట్టు ఎన్ని ఏళ్ళు అంటే 4 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇప్పటికి 4వ సంవత్సరం ఇది, ఓకేనా. అంటే ఇప్పుడు ఈ చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి 400 నుంచి 500 కాయలు ఉన్నాయన్నమాట. చూడండి, చూశారు కదా, చాలా బాగా వచ్చిందన్నమాట. సో దీనికి మా నాన్నగారు ఏ విధంగా యూజ్ చేశాడో అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఈ సంవత్సరంలో ఇంటి దగ్గర లేను. సో నాకు తెలిసింది పోయే సంవత్సరంలో నాకు తెలిసింది. సో పోయే సంవత్సరంలో ఏ విధంగా యూజ్ చేసామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా యూజ్ చేసాడేమో అనుకుంటా, అంతే. సో అయితే ప్రతి సంవత్సరంలో అదే విధంగా యూజ్ చేసుకుంటూ పోతాం. ఏమిటంటే ప్రతి ఒక్క సంవత్సరంలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3 నెలల తర్వాత వేప పొడి ఉంటుంది కదా, వేపకాయలు ఉంటాయి కదా, అవి మనము దాంట్లో కెమికల్ లేకుండా మనమే సొంతంగా ఆ వేపకాయలు ఇండివన్నీ తెచ్చుకొని మిషన్లో పొడిలాగా చేసుకొని అవి 3 నెలల తర్వాత నిమ్మ చెట్లకు వేస్తాం. వేప పొడి దేనికంటే అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. పురుగులకే ఉంటుంది, చెట్టుకి ఆరోగ్యానికి ఉంటుంది, బలంగా ఉంటుంది, ఆకులు బాగుండడానికి ఉంటుంది, కాయలు బాగా రావడానికి ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో వేప పొడి వేసిన తర్వాత మన చెట్టుకి చుట్టూరుగా వేయాలి, సరౌండింగ్గా వేయాలి, ఓకేనా. వేసిన తర్వాత మనం తొగం చేయాలి, ఓకేనా. తొగం చేసిన తర్వాత దానికి మనము వాటర్, నీరు అనేది పెట్టాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగా 3 మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 మంత్ తర్వాత 2 మంత్ లేదా 3 మంత్ తర్వాత మనము దానికి గోమర్ ఉంటుంది కదా, ఎరువు, అది మనం చల్లుకోవాలి, ఓకేనా. 70:70 ఏదో ఒక ఎరువు ఉంటుంది. అందులో మనకి బ్లాక్ ఉంటుంది, నల్లగా ఎరువు ఉంటుంది, అది తెల్లగా ఎరువు 2 కలిపి వేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఆడికి 6 మంత్ అయిపోయింది. మరొక 3 మంత్ తర్వాత ఆవు పేడ, లేకపోతే బరువుడు పేడ ఉంటుంది, అది ఎరువు అంటాం, ఇక్కడ అది చల్లుకోవచ్చు. అది కూడా నెంబర్ చెట్టుకి వేయాలన్నమాట. ఆడికి మనకి 1 year అయిపోతుంది, అవును కదా. సో ఫస్ట్ మనము నిమ్మ చెట్టుకి వేప పొడి వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పేడ వేసుకోండి, ఆవు పేడ, బరువుడు పేడ వేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గోమలు వేసుకోండి. లేకపోతే ఏంటంటే ఇవి వేప పొడిలోనే గోమ 2 కలిపి యూజ్ చేసి వేసుకోండి. నెక్స్ట్ బరువుడు పేడ వేయండి, ఎరువు వేయండి, మళ్ళీ లాస్ట్లో కూడా గోమని వేయండి. ఆడికి 1 year అయిపోతుంది. అంటే 3 మంత్కి ఆడికి 1 year అయిపోతుంది. ఎందుకంటే మన స్టార్టింగ్ తర్వాత 3 మంత్ అంటే 3 నెలల్లో మనము వేప పొడి వేస్తాం. మనము మళ్ళీ 6 నెలల ఏం వేస్తాం, బరువుడు పేడ వేస్తాం,
మరొక 9 నెలలు ఏం వేసుకుంటాం, గోమరం వేసుకుంటాం. సో ఆడికి 1 ఇయర్ అయిపోతుంది. మీకేనా? సో అలాగా ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ పోండి. మీకేనా? అయితే ఒకటి ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి ఒక్క నెలలో చాలా ఇంపార్టెంట్. చెట్టుకి ఆరోగ్యం ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ప్రతి ఒక్క నెలలో, ప్రతి ఒక్క మంత్లో చెట్టుకి పురుగులు ఉన్నాయా లేదా, చెట్టు ఎలా ఉంది, ఆకులు ఎండిపోతున్నాయా లేదా, ఆ చెట్టు ఆకులు ఎందుకు పచ్చగా వచ్చినాయి అనేది దాని గురించి మనం ప్రతి ఒక్క నెలలో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత చెట్టుకి ఆరోగ్యంగా బాగలేదంటే వెంటనే మనం మందులు కానీ తెచ్చుకొని మనం యూజ్ చేయాలి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? సో ప్రతి ఒక్క నెలలో లేదా ప్రతి ఒక్క 2 నెలల్లో మనం చెక్ చేసుకొని దానికి కావలసినంత మందులు మనం యూజ్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా? మీకు అర్థమైంది కదా? దానికి కావలసినంత మనం మందులు యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏమిటంటే మనకి నిమ్మ చెట్టు కింద నేల ఉంటుంది కదా, ఆ నేల ఎండిపోయినట్టు కనిపిస్తే వెంటనే మనము నీరు పెట్టాలి. ఓకేనా? నేల ఎండిపోయినట్టు కనిపిస్తే వెంటనే మనము నీరు పెట్టాలి. అలాగే ఆ నేల మీద తేమ ఉంటే నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు కాయలు వచ్చినాయి కదా, ఇవి మనకి ఎండాకాలంలో కోతకు వచ్చింది అన్నమాట. ఆ సమయంలో మొత్తం 8 ఎకరాల్లో ఉన్న ఈ బత్తాయి చెట్టుకి ఎన్ని తళ్ళు వచ్చాయనేది నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.